Hello everyone, this is Dr. Silpa Hasa, gynecologist from Visakhapatnam. ఇవాళ నేను ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్. ఓకే, సర్వైకల్ క్యాన్సర్ అన్నది ఆడవాళ్ళలో వచ్చే చాలా కామన్ క్యాన్సర్. అంటే బ్రెస్ట్ క్యాన్సర్ అన్నది చాలా కామన్గా చూస్తాం కదా. బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత వచ్చే మోస్ట్ కామన్ క్యాన్సర్ ఏంటంటే అది సర్వైకల్ క్యాన్సర్. సో ఈ సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఉండడానికి ఏం చేయాలి అన్న దాని గురించి నేను ఒక వీడియో ఇంతకుముందు పెట్టాను. అదేంటంటే హెచ్పివి వ్యాక్సిన్. సో ఒక రకమైన వ్యాక్సిన్ వేసుకోవటం వల్ల మోస్ట్ ఆఫ్ ది సర్వైకల్ క్యాన్సర్స్ని మనం రాకుండా చేయగలము. సో దట్ ఈస్ అబౌట్ హెచ్పివి వ్యాక్సిన్, క్యాన్సర్ రాకుండా ఉండటానికి. లేదు, ఇప్పుడు ఈ సర్వైకల్ క్యాన్సర్ కామన్ క్యాన్సర్ అంటున్నారు కదా, అది డిటెక్ట్ చేయడానికి మనం ఏం చేయగలం అంటే సర్వైకల్ క్యాన్సర్ రాబోతోంది అని తెలుసుకోవడానికి ఏమైనా పద్ధతి ఉందా అన్న దాని గురించి ఈ వీడియో చేస్తున్నాను. సో అసలు ఈ సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి, దాన్ని ఎలా డిటెక్ట్ చేయాలి, దాని గురించి తెలుసుకునే ముందు అసలు సర్విక్స్ ఏంటి అంటే చెప్తాను. గర్భసంచి ఉంటుంది కదా, యుటరస్ని వెజైనాని కనెక్ట్ చేస్తూ ఉండే యుటరస్ తాలూకా ఎంట్రీ పార్ట్ అంటే గర్భాశయ ముఖద్వారాన్ని సర్విక్స్ అంటాము. ఓకే, దానికి నేను పిక్చర్ కూడా అటాచ్ చేస్తాను, చూడండి. ఈ సర్విక్స్ అన్నది ఎక్స్టీరియర్కి ఎక్స్పోజ్ అయి ఉంటుంది. అంటే త్రూ వెజైనా సర్విక్స్కి యాక్సెస్ ఉంటుంది. సో ఈ చైల్డ్ బర్త్ అన్నది కూడా ఈ త్రూ సర్విక్స్ అండ్ వెజైనానే జరుగుతుంది కదా. సో దట్ ఈస్ ఎక్స్పోజ్ టు ది ఎక్స్టీరియర్. అంటే ఈ సర్విక్స్ కళ్ళతో చూడటానికి కానీ దాన్ని టెస్ట్ చేయడానికి కానీ మనకి యాక్సెస్ ఉంటుంది. సో బాడీలో మిగతా పార్ట్స్ కూడా ఉంటాయి కదా, లైక్ లంగ్స్ కానీ హార్ట్ కానీ. ఆ మాటకు వస్తే అంత దూరంగా ఉన్న ఆర్గన్స్ కాదు, గర్భసంచికి చాలా క్లోజ్గా ఉన్న ఆర్గన్స్ కూడా ఉంటాయి కదా. ఓవరీస్, ఫెలోపియన్ ట్యూబ్స్. ఇలా ఓవరీస్ అండ్ ఫెలోపియన్ ట్యూబ్స్లోంచి వచ్చే క్యాన్సర్స్ కూడా మనం టైమ్లీ డిటెక్ట్ చేయలేము. బికాస్ దానికి మనకి ఎక్స్టీరియర్ అంటే ఫ్రమ్ అవుట్ సైడ్ యాక్సెస్ ఉండదు కాబట్టి. బట్ సర్విక్స్ అన్నది మనం కళ్ళతో విజువలైజ్ చేయగలము, దాన్ని టెస్ట్ చేయగలము. కాబట్టి ఈ సర్వైకల్ క్యాన్సర్ని కూడా మనం ఎర్లీగా డిటెక్ట్ చేయగలము. సో దట్ ఈస్ వన్ రీజన్ వై సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీకు అర్థమైందని నేను చెప్పింది. అంటే మనకి బాడీలో ఏ ఆర్గన్స్ ఉంటాయో అన్ని ఆర్గన్స్కి కూడా క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంటుంది కదా. కానీ అన్ని ఆర్గన్స్కి వచ్చే క్యాన్సర్స్ని మనము ప్రాంప్ట్గా రావడానికి ముందే డిటెక్ట్ చేయలేము, ఆర్ ఈవెన్ ఎర్లీ స్టేజెస్లో డిటెక్ట్ చేయలేము. బట్ సర్వైకల్ క్యాన్సర్ తాలూకా ఇంపార్టెన్స్ ఏంటంటే ఈవెన్ దో ఇట్ ఈస్ అ వెరీ కామన్ క్యాన్సర్, ఈ సర్వైకల్ క్యాన్సర్ని డిటెక్ట్ చేయడానికి కరెక్ట్ పద్ధతులు ఉన్నాయి. ఎందుకంటే దీన్ని మనం బయట నుంచి కళ్ళతో చూడగలము, టెస్ట్ చేయగలం కాబట్టి. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్. సో ఈ సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ అన్నది ఎవరు చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఈ డీటెయిల్స్ అన్నీ నేను ఇప్పుడు చెప్తాను. బట్ ఐ హోప్ దట్ దీని ఇంపార్టెన్స్ మీకు అర్థమైందే అనుకుంటున్నాను. సో ఈ సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ అన్నది ఎవరు చేసుకోవాలి అంటే 21 ఇయర్స్ నుంచి 65 ఇయర్స్ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది చేసుకోవాలి. ఆఫ్టర్ 65 చేయించుకోవాల్సిన అవసరం లేదా. సో ఈ 21 ఇయర్స్ నుంచి 65 ఇయర్స్ ఏజ్ వరకు ఎప్పుడైతే మనం రెగ్యులర్గా క్యాన్సర్ స్క్రీనింగ్ చేస్తామో ఆ టెస్ట్లో కనుక నెగిటివ్ అయితే, అంటే టెస్ట్ నార్మల్గా ఉండి క్యాన్సర్ ఎవిడెన్స్ ఏమీ లేదు అని వస్తే కనుక 65 ఇయర్స్ తర్వాత స్క్రీనింగ్ని మనం స్టాప్ చేయొచ్చు. ఈ టెస్ట్ ఏమైనా అబ్నార్మల్గా ఉంటే కనుక 65 ఇయర్స్ తర్వాత కూడా స్క్రీనింగ్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఈ సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్కి స్టార్టింగ్ స్టేజెస్ 21 ఇయర్స్, ఎండింగ్ 65 ఇయర్స్. ఐ హోప్ ఇట్స్ క్లియర్. సో ఇది ఏజ్ గ్రూప్, చేయించుకోవాల్సిన ఏజ్ గ్రూప్. సో నెక్స్ట్, ఏదైనా ప్రాబ్లం ఉంటేనే చేయించుకోవాలా లేదా ప్రతి ఒక్కళ్ళు ఏ ప్రాబ్లం లేకపోయినా కూడా చేయించుకోవాలా ఈ సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ని? మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా లేకపోయినా కూడా ఈ టెస్ట్ని రెగ్యులర్గా చేసుకోవాలి. సో నేను యూజువల్లీ కన్సల్టేషన్స్కి వచ్చినప్పుడు ఇలా సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది చేయించుకోవాలని అడ్వైస్ చేసినప్పుడు వాళ్ళు ఏమంటారంటే మాకేం ప్రాబ్లం లేదు కదా అంటారు. మీకు ప్రాబ్లం ఉన్నా లేకపోయినా కూడా ఇది చేసుకోవాలి. వై? ఇది క్యాన్సర్ ముందు స్టేజ్ని కూడా డిటెక్ట్ చేస్తుంది. అండ్ క్యాన్సర్ ద్వారా వచ్చే కంప్లైంట్స్ ఆర్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అది క్యాన్సర్ ఉన్నా కూడా అందరికీ ఎర్లీ స్టేజ్లో చూపించకపోవచ్చు. దట్ ఈస్ ద రీజన్ ఆల్ ఆఫ్ అస్ షుడ్ గెట్ ఇట్ డన్. నేను మీరు అందరూ కూడా ఇది చేయించుకోవాలి. నెక్స్ట్, ఈ సర్వైకల్ స్క్రీనింగ్ చేసే టెస్ట్ ఏంటి? ఈ టెస్ట్ పేరు పాప్స్మియర్ అండ్ హెచ్పివి టెస్టింగ్. 2 టెస్ట్లు ఉంటాయి, ఒకటి పాప్స్మియర్, 2 హెచ్పివి టెస్టింగ్, ఆర్ 2 కలిపి చేసే టెస్ట్. ఐడియల్గా ఏది చేసుకోవాలి అంటే 21 ఇయర్స్ నుంచి 29 ఇయర్స్ వరకు అయితే కనుక మీరు పాప్స్మియర్ చేయించుకోవాలి. 30 to 65 ఇయర్స్ వరకు పాప్స్మియర్ చేయించుకోవచ్చు, ఆర్ పాప్స్మియర్తో పాటు హెచ్పివి టెస్ట్ కూడా చేసుకోవచ్చు. దాన్ని కో టెస్టింగ్ అంటాం.
సో టెస్ట్లు అయితే ఇది పాప్స్మియర్ ఆర్ పాప్స్మియర్ ప్లస్ హెచ్పివి టెస్టింగ్. ఇట్ ఈస్ కాల్డ్ కో టెస్టింగ్. సో ఎంత ఫ్రీక్వెంట్గా చేసుకోవాలి? పాప్స్మియర్ అయితే కనుక వన్స్ ఇన్ 3 years చేసుకోవాలి. పాప్స్మియర్తో పాటు హెచ్పివి టెస్టింగ్ కూడా కంబైన్ చేస్తే కనుక వన్స్ ఇన్ 5 years చేయించుకోవాలి. ఇది మ్యాండేటరీ. ఓకే, నౌ పాప్స్మియర్ అంటే ఏంటి, ఎలా చేస్తారు? సో గర్భాశయ ముఖద్వారాన్ని సర్విక్స్ అంటారని చెప్పాను కదా. ఆ సర్విక్స్ లెటస్ సే దిస్ ఈస్ ద వెజైనా, ఇది వెజైనా అనుకుంటే దాని టాప్ పార్ట్లో సర్విక్స్ ఉంటుంది. సో ఈ పాప్స్మియర్ కిట్స్ యూజ్ చేసి ఆ టెస్ట్ చేస్తాం. ఈ టెస్ట్ ఏమన్నా పెయిన్ ఉంటుందా? ఉండదు. సో పాప్స్మియర్ టెస్ట్ ఈస్ నాట్ పెయిన్ఫుల్. చిన్న డిస్కంఫర్ట్ అనిపించవచ్చు, బట్ ఇట్ ఈస్ వర్త్ గెటింగ్ ద టెస్ట్ డన్. ఓకే, సో పాప్స్మియర్ కిట్లో ఇలా కొన్ని ఉంటాయి ఇన్స్ట్రుమెంట్స్. సో దిస్ ఈస్ ద స్పాచులా. సర్విక్స్ తాలూకా ఎక్స్టీరియర్ని దీంతో టచ్ చేస్తాం, ఆ స్పాచులా. అండ్ సర్వికల్ కెనాల్ ఉంటుంది కదా, దాన్ని ఈ బ్రష్తో టెస్ట్ చేస్తాం. సో ఇది కనుక వెజైనా అనుకుంటే దాని టాప్ పార్ట్లో సర్విక్స్ ఉంటుందని చెప్పాను కదా. సో వాట్ వి డూ ఈజ్ ఇక్కడే ఓపీలోనే అయిపోతుంది. ఇదేమి పెయిన్ఫుల్ టెస్ట్ కాదు, దీనికి ఏమి టైం పట్టదు, చక్కగా 2 నిమిషాల్లో టెస్ట్ అయిపోతుంది. ఇక్కడ కౌచ్ మీద నార్మల్గా పడుకుంటారు, కాళ్ళు ఫోల్డ్ చేసుకొని పడుకుంటారు లేడీ. అండ్ దెన్ ఈ స్పాచులా ఇన్స్ట్రుమెంట్ పెట్టి వెజైనల్ వాల్స్ని కేర్ఫుల్గా సెపరేట్ చేసి దీంతో టచ్ చేస్తాం సర్విక్స్ని. దట్ ఈస్ హౌ దిస్ ఇస్ డన్. సో ఇలాంటి మెటల్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ ప్లాస్టిక్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఉంటాయి. లెట్ us say if this is the vagina, we insert this speculum gently and then we try to open the vaginal walls. ఓపెన్ చేసి ఈ పాప్స్మియర్ ఈ ఆయా స్పాచులాతో విల్ జస్ట్ టచ్ ద సర్విక్స్ అండ్ విల్ జస్ట్ రొటేట్ ఇట్ లైక్ దిస్ అండ్ వి గెట్ సమ్ సెల్స్. ఈ సర్విక్స్లో ఏదైతే సెల్స్ ఉంటాయో అవి దీని మీద అటాచ్ అవుతాయి. సో దాన్ని ఈ స్లైడ్ మీద ఇలా స్ప్రెడ్ చేసి అండ్ దెన్ వీల్ యూజ్ అ ఫిక్సటివ్ టు ఫిక్స్ ద సెల్స్. ఈ ఫిక్సటివ్తో దాన్ని ఫిక్స్ చేసి డ్రై చేసి విల్ సెండ్ ఇట్ ఫర్ మైక్రోస్కోపీ. అంటే ఈ సెల్స్ ఏవైతే నేను దీంతో కలెక్ట్ చేసి దీని మీద అటాచ్ చేశానో దీన్ని మైక్రోస్కోప్ కింద పెథాలజిస్ట్ ఎగ్జామిన్ చేస్తారు. అప్పుడు ఆ సర్విక్స్ సెల్స్ ఎలా ఉన్నాయి అన్నదాన్ని బట్టి మనకి రిపోర్ట్ అనేది ఇష్యూ చేస్తారు. నార్మల్గా ఉందా లేదా క్యాన్సర్ స్టేజెస్ కానీ ప్రీ క్యాన్సర్ స్టేజెస్ కానీ ఉన్నాయా అనేది తెలుస్తుంది. సో ఇది ఈ స్పాచులా కాకుండా ఇలా బ్రష్తో కూడా సెల్స్ని కలెక్ట్ చేయొచ్చు. ఇది పాప్స్మియర్. అండ్ హెచ్పివి కో టెస్టింగ్ అన్నాను కదా. హెచ్పివి కో టెస్టింగ్ అంటే ఏంటంటే ఈ బ్రష్ యూజ్ చేసి సెల్స్ని కలెక్ట్ చేసి దాన్ని ఈ లిక్విడ్లో వేసి టెస్ట్కి పంపిస్తాము. సో దాంట్లో సెల్స్ని ఎగ్జామిన్ చేయడంతో పాటు హెచ్పివి వైరస్ ఏమైనా ఉందా అన్నది కూడా ఆ లిక్విడ్ని టెస్ట్ చేస్తారు. సో దట్ ఈస్ కాల్డ్ కో టెస్టింగ్. సో ఉత్తి పాప్స్మియర్ చేయించుకునేటట్టయితే మీరు వన్స్ ఇన్ 3 years చేసుకోవాలి. పాప్స్మియర్ అండ్ హెచ్పివి కలిపి టెస్ట్ చేసుకున్నట్టయితే వన్స్ ఇన్ 5 years టెస్ట్ చేసుకోవాలి. అండ్ ఇది టెస్ట్ నార్మల్ ఉంటే, టెస్ట్లో కనుక ఏదైనా తేడాగా ఉంటే మీ గైనకాలజిస్ట్ రికమెండేషన్ బట్టి ఎంత ఫ్రీక్వెంట్గా టెస్ట్ చేయాలి అన్నది చెప్తారు, దాన్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ సర్వికల్ క్యాన్సర్ స్క్రీనింగ్, సింపుల్గా అయిపోయే పాప్స్మియర్ టెస్ట్. సో ప్రతి ఒక్కళ్ళు కూడా 21 years దాటిన తర్వాత ఈ పాప్స్మియర్ టెస్ట్ని చేసుకోండి. క్యాన్సర్ ఆర్ క్యాన్సర్ ముందు ఉండే స్టేజెస్ని ప్రాంప్ట్గా ఎర్లీగా డిటెక్ట్ చేసుకోండి. అండ్ హెచ్పివి వ్యాక్సిన్ గురించి చెప్పాను కదా, ఆ వీడియో ఎవరైనా చూడనట్టయితే ఒకసారి హెచ్పివి వ్యాక్సిన్ వీడియో కూడా చూడండి. హెచ్పివి వ్యాక్సిన్ వేసుకుంటే పాప్స్మియర్ చేయించుకోక్కర్లేదా? కాదు, మీరు హెచ్పివి వ్యాక్సిన్ వేయించుకున్నా కూడా రెగ్యులర్గా పాప్స్మియర్ స్క్రీనింగ్ అనేది చేసుకోవాలి. I hope this information is very useful to you all. Please share this video with all your friends and family. ఎవరైనా కనుక పాప్స్మియర్ చేయకపోయి ఉంటే కనుక వెంటనే వెళ్ళి గైనకాలజిస్ట్ అపాయింట్మెంట్ తీసుకొని పాప్స్మియర్ చేయించుకోండి. ఈ టెస్ట్ పెద్ద కాస్ట్లీ కాదు. ఎత్తి పాప్స్మియర్ అయితే మీకు 800 to 1000 rupees లోపలే అయిపోతుంది టెస్ట్. ఇట్స్ నాట్ వెరీ ఎక్స్పెన్సివ్. సో ప్లీజ్ గో అండ్ గెట్ దిస్ డన్. థ్యాంక్ యూ.